నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి 4 యువతీ యువకులు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ కిరణ్ కుమార్, సాయి శ్రావణి, సంధ్యా రాణి అండ్ చైతన్య. వెల్కమ్ టు వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఎలా సెలెక్ట్ అయ్యారు మీరంతా? SMS. సో చైతన్య, సంధ్య, శ్రావణి అండ్ కిరణ్. ఈ గేమ్లో కిక్కిచ్చే విషయం ఏంటంటే, నార్మల్గా ఏ గేమ్ షోలో అయినా మీరు గెలిచిన తర్వాత డబ్బులు ఇస్తాం, కానీ మీరు గెలుస్తారన్న నమ్మకంతో, మేము ఇచ్చే డబ్బు మీరు కాపాడుకుంటారన్న నమ్మకంతో మీకు ముందే ఒక్కొక్కరికి 5-5 లక్షలు ఇచ్చేస్తాం. సో మీరు రెడీ, నేను రెడీ, డబ్బుతో మా దివ్య రెడీ. సో లెట్స్ వెల్కమ్ దివ్య. ఐదు లక్షలు వచ్చాయి. మరి మొదలెడదామా? వివల్ వావ్ కిక్కిచ్చే గేమ్ షో. సో ఈ ఫస్ట్ రౌండ్, దీని పేరు కట్ చేస్తే 50,000. కట్ చేస్తే 50,000. అంతేనా? ఏం చెప్పావు నువ్వు? కట్ చేస్తే 50,000. నేను సినిమా కట్ చెప్తాను, టైటిల్ చెప్పను, తర్వాత 5 క్వశ్చన్స్ అడుగుతాను. సో ఒక క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పామనుకో 10,000. సో 5 కరెక్ట్గా చెప్తే 50,000. సో దివ్య మీరు చెప్పకపోతే ఎలా నవ్వుతూ ఇచ్చిందో అలాగే నవ్వుతూ వచ్చి మీ దగ్గర నుంచి డబ్బు తీసుకెళ్తూ ఉంటుంది. రెడీ? లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే ఓకే. కట్ చేస్తే ఓ నగరం, అందులో హీరోయిన్ లెక్చరర్. ఇలియానా లెక్చరర్ యాక్ట్ చేసిన సినిమా ఏంటి? ఖతర్నాక్. ఓ నగరం, అందులో హీరోయిన్ లెక్చరర్, ఆమె భర్త లాయర్. అదే నగరంలో రాజకీయం అండ ఉన్న ఓ గూండా ఎన్నెన్నో అరాచకాలు సృష్టిస్తుంటాడు. కట్ చేస్తే ఒకరోజు ఓ పోలీస్ అధికారిని నడి రోడ్డు మీద విలన్ హత్య చేస్తాడు. ఇది చూసిన హీరోయిన్ పోలీస్ కేసు పెడుతుంది. విలన్ హీరోయిన్ ని పబ్లిక్ లో అవమానిస్తాడు. కట్ చేస్తే ఎన్నికల్లో విలన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. హీరోయిన్ విలన్ తరఫున ప్రచారం చేస్తుంది. చివరికి విలన్ గెలుస్తాడు. విజయోత్సవ సభలో హీరోయిన్ విలన్ ని చంపేస్తుంది. తెలిసిపోయింది. చాలా పెద్ద హిట్ సార్ అది. చాలా పెద్ద హిట్. సినిమా పేరు ప్రతిఘటన. క్వశ్చన్ నెంబర్ 1. ప్రతిఘటన ఆన్సర్ కాదు, సినిమా పేరు మాత్రం. ఈ సినిమాలో హీరోయిన్ భర్తగా నటించింది ఎవరు? చంద్రమోహన్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర ఏమిటి? పోలీస్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా దర్శకుడు ఎవరు? కృష్ణ. హీరో కృష్ణ. ఏం సార్?
హీరో కృష్ణ. నో. Hmm. టీ కృష్ణ. టీ కృష్ణ. టీ కృష్ణ రైట్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో లెక్చరర్ ఝాన్సీగా నటించింది ఎవరు? విజయశాంతి. హీరోయిన్ తెలుసు. రైట్ ఆన్సర్. ఈ సినిమాలోని ఈ దుర్యోధన దుశ్శాసన పాట పాడచ్చు, లేకపోతే మాటగా కూడా చెప్పచ్చు. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్గీనత లోకంలో. దుర్గీనత లోకంలో ఏమ్మా? సరిగా గుర్తు. దుర్గనీత లోకంలో. తర్వాత రక్తంతో చిందిస్తూ రాస్తున్న శోకంతో. ఏంటి, ఇదే ఏం ఈ రాస్తా- మహాభారతం. ఆ? ఇదే ఈ మహాభారతం. మ్మ్. అంతే గుర్తుంది సార్. ఆ? అంతే గుర్తుంది. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. కూర్చో పాట. రైట్ రైటా? పాట పాడు. ఏ పాట సార్? ఇదే ఈ పాటే. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో. తర్వాత మహాభారతం మహాభారతం. ఎక్సెట్రా మహాభారతం లాస్ట్. ఓకే, ఇస్తున్నా. ఐఎమ్ గివింగ్ ఇట్. నువ్వేంటయ్యా అన్ని కరెక్ట్గా చెప్పేసావా? సినిమాలు చూస్తాడు అనుకున్నాను కానీ ప్రతిఘటన చూసావా? చాలాసార్లు చూసాను. రాజశేఖర్కి ఇది 2వ సినిమా. అంతకుముందు వందే మాత్రం, అందులో నేను కూడా యాక్ట్ చేశాను. ఇప్పుడు ఇందులో రాజశేఖర్కి చాలా మంచి పేరు వచ్చింది. అవును. పోలీస్ ఆఫీసర్, చిన్న వేషం అయినా వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ హ్యాడ్. పాపం లేరు ఇప్పుడు మనతో ఆయన, టీ కృష్ణ గారు. వాళ్ళ అబ్బాయే గోపీచంద్ ఇప్పుడు హీరో. అవును సార్. ఈ తరం శాంతి చేసిన వండర్ఫుల్ ఫిల్మ్స్లో ఇది ఒక ఫిల్మ్. నేను తనతో కర్తవ్యం తనతో చేశాను, బట్ ఇందులో డబ్బింగ్ చెప్పాను. చంద్రమోహన్ గారు గ్రేట్ వర్సటైల్ యాక్టర్. అండ్ ఈ సాంగ్ ఒక ట్రెండ్ సెట్టర్ ఆ రోజుల్లో. అవును. ముఖ్యంగా యూత్కి చాలా ఈజీగా లైఫ్ని తీసుకుంటున్న యూత్కి, లెక్చరర్స్ అంటే రెస్పెక్ట్ లేని యూత్కి చాలా బ్యూటిఫుల్. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రాస్తూ మరో మహాభారతం 6వ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. రక్తాశ్రువులతో రాస్తున్న మరో మహాభారతం. వెల్ డన్. నువ్వు అట్లీస్ట్ ట్రై చేసి ఆ సాంగ్, అందుకనే నీకు ఇస్తున్నాను. యాక్చువల్గా నువ్వు బిగినింగ్ చెప్పావు దుర్వినీతి లోకంలోనే, బట్ స్టిల్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. అండ్ అన్ని రైట్. దివ్యాకి పని లేకుండా చేసావు. అదే కదా సార్ గేమ్ షో. 5 లక్షలు నీ దగ్గర సేఫ్గా ఉంది. 50,000 మా అకౌంట్లో నార్మల్గా బోనీ అయిపోతుంది. బోనీ అవ్వకుండా కాపాడుకున్నావు. వెల్ ప్లేడ్. సంధ్య సార్. రెడీయా? రెడీ సార్. నువ్వు సినిమాలు బాగానే చూస్తుంటావా? బేసిక్గా ఎక్కడ, ఏ ఊరు? హైదరాబాద్ సార్. హైదరాబాద్. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. ప్రాపర్ ఇక్కడ కాదు, కర్నూలు మాది. కర్నూలు. బట్ స్టడీస్ ఇక్కడే. కర్నూలు మీద నేను మంచి డైలాగ్ చెప్పాను. ఇంతకు నువ్వు డైలాగ్ అంటే ఇష్టం అన్నావు కాబట్టి. రాయలసీమలో 4 కదా, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు. నేను చిటికేస్తే చిత్తూరు, అరిస్తే అనంతపురం, కాలు దువ్వితే కర్నూలు, కన్నెర్ర చేస్తే కడప, నా వెంట వస్తాయిరా. ఓకే, రెడీ? రెడీ సార్. కట్ చేస్తే ఓ స్కూల్ హెడ్ మాస్టర్ ఆయన చేసే మంచి పనులు నచ్చక స్కూల్ కరస్పాండెంట్ మాస్టర్ ఇంటిని తగలబెడతాడు. స్కూల్ పిల్లలంతా కలిసి కొత్త ఇల్లు కడతారు. కట్ చేస్తే హెడ్ మాస్టర్ 2 కొడుకులు బాగా చదువుకుంటారు. తమకు నచ్చిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. కట్ చేస్తే మాస్టర్ కూతురు పెళ్లి కోసం అప్పులు చేస్తాడు. అదే సమయంలో రిటైర్ కూడా అవుతాడు. కట్ చేస్తే 2 కొడుకులు వచ్చి ఇల్లు నమ్మేసి అమ్మనొకరు నాన్ననొకరు తీసుకెళ్ళిపోతారు. చివరికి ఎలాగైతేనే కొడుకుల వల్ల విడిపోయిన మాస్టారు ఆయన భార్య తమ ఇంటికే వస్తారు. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా పేరేమిటి? బడి పంతులు. ఎలా తెలుసు నీకు? చెప్పు, నాకు నిజం తెలియాలి. అంటే గుర్తుంది సార్. ఎలా అంటే గుర్తుంది అంతే. ఇంకా చూసాను, ఒకసారి చూసాను అంతే చిన్నప్పుడు. సినిమా చూసావా? చూసాను, గుర్తున్నంత వరకు చెప్తాను.
చూస్తాం. నెక్స్ట్ కరెక్ట్గా చెప్తే సినిమా చూసినట్టు, లేదు అంటే వైల్డ్ గెస్ కింద లెక్క నాకు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో స్కూల్ హెడ్ మాస్టర్గా వృద్ధుడి పాత్రలో నటించింది ఎవరు? సారీ, ఈ సినిమాలో స్కూల్ హెడ్ మాస్టర్గా వృద్ధుడి పాత్రలో నటించింది ఎవరు? మళ్ళీ సారీయా? ఎన్టీ రామారావు. అమ్మా ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు. ఇది గెస్సేనా? గెస్సింగ్. రామారావు గారు కూడా గెస్ చేసే పరిస్థితి. అంటే చిన్నప్పుడు చూసాను సార్, నాకు అంత ఐడియా లేదు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో బూచాడమ్మ బూచాడు అనే పాటలో నటించిన బాల నటి ఎవరు? శ్రీదేవి. శ్రీదేవి సార్. నువ్వు అనుకున్నాను, నీ ఫీలింగ్ చూసి నువ్వే యాక్ట్ చేసేవేమో. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి. యా. ఈజ్ ఆల్ టైమ్ అందరికీ ఫేవరెట్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో మాస్టారు కొడుకులుగా నటించింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో భారత మాతకు జేజేలు పాట తర్వాత లైన్లు, ఆ పాట పల్లవి కంటిన్యూ. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. అంతవరకు గుర్తుంది సార్. బాగానే ఉంది, ఏదో పాట తిరిగిపోయినా హమ్మింగ్. బట్ సెకండ్ లైన్ వాజ్ రైట్. బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు. సో భారత మాతకు జేజేలు. భారత మాతకు జేజేలు. రైట్ ఆన్సర్. సో సినిమా పేరు బడిపంతులు. ఎన్టీఆర్, శ్రీదేవి. సినిమాలో మాస్టర్ కొడుకులుగా నటించింది కృష్ణరాజు అండ్ రామకృష్ణ గారు. కృష్ణరాజు గారు, రామకృష్ణ గారు ఇద్దరు ఆ రోజుల్లో మంచి హీరోస్. సో ఈ సినిమాలో భారత మాతకు జేజేలు కరెక్ట్. ఎన్ని చెప్పావు కరెక్ట్గా? 4. గుడ్. 40,000 నీ అకౌంట్లో. బట్ మా అకౌంట్ బోని. 10,000 దివ్య ప్లీజ్. సంధ్య, ఇప్పుడు నీ అకౌంట్లో 4,90,000. గుడ్. శ్రావణి. ఎస్ సార్. సాయిరామ్. సరే సార్. కట్ చేస్తే ఫ్రెండ్స్ లా ఉండే తల్లి కొడుకులు. తల్లేమో ప్రొఫెసర్. హీరో బాల్యంలోనే తల్లిదండ్రులు ఇద్దరు విడిపోతారు. హీరో తల్లి దగ్గరే పెరుగుతాడు. హీరో మరో రాష్ట్రానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. కట్ చేస్తే అనారోగ్యంతో హీరో తల్లి మరణిస్తుంది. చనిపోతూ హీరోని తండ్రి దగ్గరికి వెళ్ళమంటుంది. కట్ చేస్తే హీరో తండ్రి కిక్ బాక్సింగ్ కోచ్. అయిష్టంగానే అయినా తండ్రి దగ్గర ఉంటూ చివరికి తండ్రి కోరిక మేరకు ఛాంపియన్ అవుతాడు. టూ మచ్ సార్. నాకేమో అంత కష్టంగా అడిగారు, అలాగే అంత ఈజీగా అడిగారు. కష్టంగానే చెప్పేసావుగా, ఏదో చెప్పకపోతే బాధపడాలి. ఒకటి మిస్ అయింది ఏమో కదా. ఇప్పుడు తను 5 చెప్పకపోవచ్చు. చూస్తా. సినిమా పేరు తెలిసిపోతుంది తల్లి. ఇప్పుడు చెప్పాలి. సినిమా పేరేంటి? అమ్మా నాన్న తమిళమ్మాయి. అమ్మా నాన్న తమిళమ్మాయి. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో తల్లిగా నటించింది ఎవరు? హీరో జయసుధ. హీరో తల్లిగా నటించింది ఎవరు? జయసుధ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పూర్తి పేరేమిటి? ఆసిన్. పూర్తి పేరు కావాలి. ఆసిన్. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలోని నీవే నీవే నేనంట పల్లవిని పాడండి. నీవే నీవే నేనంట, నీవల్లేక నేనే లేనంట, వరమల్లే అందిందేమో ఈ బంధం,
ఎనలేని సంతోషాలే ఈ సొంతం నీవే నీవే నేనంట. రైట్. ఈ సినిమాలో ఆలీతో నటించిన నటి ఎవరు? అఫ్తా అమ్మా అఫ్తా అఫ్తాబా? సారీ హ్యాపీయా? లెక్క పెడుతున్నా. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాకి నిర్మాత ఎవరు? పూరి జగన్నాథ్ గారు. రైట్ ఆన్సర్. సో జయసుధా రైట్. హసీన్ తొట్టుంకల్ తన పూర్తి పేరు. పాట బాగా పాడావు. సినిమాలో ఆలీ పక్కన ఎవరు? అల్ఫాన్సా. ఆ? అల్ఫాన్సా. మ్మ్. అమ్మాయిల పేర్లు బాగా చెప్తున్నాడు సార్. చేతు కరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. అల్ఫాన్సా. సో 2 మిస్ చేసావు, 3 పర్ఫెక్ట్ గా చెప్పావు. సో 30,000 నీ అకౌంట్ లో, 20,000 మా అకౌంట్ లో. దివ్య ప్లీజ్. ఇప్పుడు నీ అకౌంట్ లో శ్రావణి 4,80,000. స్టిల్ చైతు ఈజ్ లీడింగ్. 5 కరెక్ట్ గా చెప్పి. ఇక నేనున్నాను సార్ ఇంకా. నువ్వు ఉన్నావు కదా, సారీ. కిరణ్ ఎస్. ఓ కాలేజ్, ఆ కాలేజ్లో గ్యాంగ్ని మెయింటైన్ చేసే స్టూడెంట్. అతను హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కట్ చేస్తే ఆ కాలేజీకి కొత్తగా వస్తాడు హీరో. స్టూడెంట్ లీడరు, హీరోయిన్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలిసి కూడా హీరో హీరోయిన్ని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటాడు. దీంతో కాలేజ్ స్టూడెంట్ లీడర్కి హీరోకి గొడవ అవుతుంది. హీరో నీ ప్రేమ అంత వీకా అని స్టూడెంట్ లీడర్తో పందెం కడతాడు. కట్ చేస్తే ఓ ఇన్సిడెంట్లో హీరోయిన్ని వదిలేసి స్టూడెంట్ లీడర్ పారిపోతాడు. హీరో మాత్రం హీరోయిన్తోనే ఉండిపోతాడు. హీరోయిన్లో హీరో పట్ల ఇష్టం పోయి ప్రేమ మొగ్గ తొడుగుతుంది. హీరోయిన్లో హీరో పట్ల ఇష్టం పోయి ప్రేమ మొగ్గ తొడుగుతుంది. సినిమా పేరు? ఇప్పుడే మళ్ళీ 2 పార్ట్ కూడా తీసుకొచ్చాడు. ఆర్య. ఆర్య కరెక్టేనా? కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్ గా నటించింది ఎవరు? అల్లు అర్జున్. శివబాలాజీ. శివబాలాజీ. ఎందుకంత ఆవేశం? లీడర్ సార్, ఎక్స్క్యూజ్. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏమిటి? సార్, ట్యాగ్ లైన్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్య. ఫీల్ మై లవ్. ఫీల్ అవుతూ చెప్పు. ఫీల్ మై లవ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినీ నిర్మాత పేరేమిటి? ఈ సినిమా నిర్మాత పేరేమిటి? సుకుమార్. సుకుమార్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు? అనురాధ. అనురాధ మెల్తన్. అనురాధ. అను మెల్తన్. అను మెల్తన్. అను మెల్తన్ అయితే. ఓకే, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో అంటే అమలాపురం పాట పాడు. అదే కరెక్ట్ గా పాడు. కన్ఫ్యూజ్ చేసి ఇంకో పాట పాడేది. అంటే అమలాపురం. అంటే ఆహాపురం. ఈ అంటే ఇచ్చాపురం. ఇలాగొట్టి లాగుతారు ఆంధ్రా జనం. ఊ అంటే ఉంగాపురం. ఊ అంటే ఊగే జలం. జనం. ఓకే, రైట్. సినిమాలో స్టూడెంట్ లీడర్ గా తెలుసు నీకు, తొందర ఆవేశం. శివ బాలాజీ. సినిమా నిర్మాత దిల్ రాజు. సినిమాలో హీరోయిన్ గా నటించింది అను మెహతా. సో పాట కరెక్ట్గా పాడేసావు. 1, 2 కరెక్ట్గా చెప్పి 20,000 నువ్వు కాపాడుకుని 30,000 మాకు ఇచ్చేస్తున్నావు.
దివ్య ప్లీజ్. 4,70,000 నీ అకౌంట్లో. సో బానే ఉంది. 470, 480, 495. బాబా బాబా. సూపర్ సార్. సో ద లీడర్ ఆఫ్ ద ఫస్ట్ రౌండ్ ఈజ్ చేతు. చైతు. ఇప్పుడు సెకండ్ రౌండ్. దీని పేరు ఒళ్ళంతా థ్రిల్లింగ్. ఆల్రెడీ చూసుంటారు కదా. మీరు ఒక్కొక్కరు చైతన్యతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి రావడం, మధ్యలో నిల్చోవడం, మ్యూజిక్ స్టార్ట్ అవ్వడం, పేపర్లు గాల్లో ఎగరడం, మీరు పట్టుకోవడం. మీరు ₹1,00,000 పట్టుకోవచ్చు. మీరు ఎంత పట్టుకుంటే మీకంతా, పట్టుకోకపోతే మాకే అంత. అడేద్దామా? క్లియర్? రెడీ లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్లింత. రెడీయా చైతు? వచ్చేయ్. कैसा है? బెటర్ సార్. ఆ? బాగుంది. కొంచెం అన్ని అంతా దొరకలేదు. దొరకలే, బట్ బాగుందా? బాగుంది. ఉందా థ్రిల్? ఇంత ఉందా? థ్రిల్ ఉందా? థ్రిల్ చాలా ఉంది. 30 గ్రీన్ పట్టుకున్నావు అంటే 3,000. 19 రెడ్ పట్టుకున్నావు అంటే 9,500. అండ్ 5 ఎల్లో పట్టుకున్నావు 5,000. సో టోటల్గా 17,500. సో 1,82,500 మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు నీ అకౌంట్లో చైతు 4,17,500. సంధ్య సార్. ఎప్పుడు పిలుస్తారని ఎదురు చూస్తున్నాను. చాలా ఇష్టం. పిలుస్తున్నాను, వచ్చేయ్. మ్మ్. 30 గ్రీన్ అంటే 3,000. 11 రెడ్ అంటే 5,500. 4 ఎల్లో అంటే 4,000. టోటల్గా 12,500. నాట్ బ్యాడ్ సార్. నాట్ బ్యాడ్. ఎంజాయ్ చేసేంత రాలా కదా. అంటే గ్రిప్ దొరకలేదా ఏంటి? గాలి వస్తుంది బాగా. అదే కదా, ₹1,00,000 తల్లి. సో 87,500. సంధ్య, ఇప్పుడు నీ అకౌంట్లో నాకంటే ఫాస్ట్గా ఉన్నారు మా వాళ్ళు. 4,02,500. శ్రావణి, రెడీ సార్. ఎప్పుడైనా ఆడావు ఇలాగా? లేదు సార్. ఎప్పుడు ఆడలేదా? సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. ప్లీజ్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? థ్రిల్లింగ్ సార్. థ్రిల్లింగ్. ఒళ్ళంతా థ్రిల్లింత. 18 గ్రీన్ అంటే 1,800. 10 రెడ్ 5,000. 2 ఎల్లో సో 2,000. టోటల్గా 8,800. ఏ
సార్ అది పట్టుకోవడంలో చాలా గ్రిప్ లేదు. జోబులో పెట్టేయాల్సింది కొన్ని. జోబులో వద్దన్నారు. ఏమండి మేదో అండర్స్టాండింగ్ ఉంటుందండి మాకు. అలా అయితే నాకు కూడా కావాలి. మేము బాబా శిష్యులం మేమంతా. అయితే నేను మా జోబులు పెట్టుకుంటా. పెట్టుకోలేదుగా పాపం. సరే అయితే తన నేను ఫేవరెట్ పెట్టుకుంటా సార్. నువ్వు పెట్టుకుంటావా? పెట్టుకుంటా. నా ఫైటింగ్ ఎప్పుడైనా చూసావా? చూసారు. ఇందులో నుంచి అలా వచ్చేస్తాను లోపలికి. పర్లేదు సార్. పర్లేదా? చూస్తాను. చూడండి. ఓకే 91,200. శ్రావణి నీ అకౌంట్లో 3,88,800. బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూద్దాం కిరణ్. సార్ నాకు సీరియస్ చూడద్దాం సార్. అదే సీరియస్ చూడద్దాం సార్. అసలు ఆ స్టైల్ ఏమిటి? నాకు ఫస్ట్ ఆ స్టైల్ తెలియాలి. అందరూ కామన్ గా ఇలా ఇలా పట్టుకుంటారా? నేను కొద్దిగా కిక్ ఉండాలని ఇట్లా పట్టుకున్నాను. అందరికంటే నువ్వే ఎక్కువ పట్టుకున్నావు. 35 గ్రీన్ అంటే 3,500. 19 రెడ్ అంటే 9,500. 8 ఎల్లో, అందరికంటే ఎల్లో నువ్వే ఎక్కువ పట్టుకున్నావు. 8,000 టోటల్ గా 21,000. ఎలా ఉంది ఫీల్? కేక. కేక. కంగ్రాచులేషన్. 79,000. కిరణ్ నీ అకౌంట్ లో ఇప్పుడు 3,91,000. చైతన్య is leading after the second round also. So congrats. ఇప్పుడు థర్డ్ రౌండ్. ఈ థర్డ్ రౌండ్ లో తనంది ఆ ఒక్కటి అడక్కు అని. సో జనరల్ నాలెడ్జ్ తో పాటు సినిమా క్వశ్చన్స్ అన్ని మిక్స్ చేసి ఉంటాయి. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. ఈ రౌండ్ పేరు లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. సైఫీనా అని ఏ బాలీవుడ్ జంటను అంటారు? సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. రైల్వే టికెట్లపై పిఎన్ఆర్ అంటే ఏమిటి? ప్యాసింజర్ నేమ్ రిజిస్ట్రేషన్. ఎస్ సార్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. కోనార్క్ దేవాలయ పరిసర ప్రాంతాల ప్రజలు మాట్లాడే భాష ఏది? ఒరియా. ఒరియా ఇన్ వెస్ట్ బెంగాల్. ఒరియా సార్. రైట్ అయ్యా. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. షేక్స్పియర్ కాలంలో ప్రముఖ నటి ఎవరు? అప్పుడు ఎవరు లేరు సార్. అప్పుడు ఆ ఫీల్డ్ లేదు అసలు. ఏ ఫీల్డ్ లేదు? ఈ యాక్టింగ్ అనేది కానీ. షేక్స్పియర్ కాలంలో ప్రముఖ నటి ఎవరు? ఎవరు లేరు సార్. నాకు తెలిసి ఎవరు లేరు. ఎవరు లేరు? ఎవరు లేరు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. క్రికెట్ ఫీల్డ్ లో అతి ఎక్కువ సమయం పాటు బ్యాట్స్ ధరించే ఆటగాడు? వికెట్ కీపర్. కేక. కేక. వావ్. వావ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. ఓల్డ్ జగన్మోహిని సినిమాలో టైటిల్ రోల్ పోషించింది ఎవరు? జయమాలిని. కరెక్ట్ కదా సార్. నువ్వేంటయ్యా బాబు, ఇలియానా నుంచి జయమాలిని వరకు అన్ని పోస్టర్స్ ఉన్నాయి రూమ్ లో. ఏ నిజం చెప్పు. లేదు సార్. రైట్ ఆన్సర్. అన్ని చెప్పేసావు కరెక్ట్ గా. యాక్చువల్గా ఆ కాలం సరే ఎవరు లేరని చెప్పావు. ఆ కాలంలో స్త్రీలు నాటకాలు వేయడం నిషేధం. స్త్రీలు వేసేవాళ్ళు కాదు. అందుకే దేర్ వాస్ నో పాపులర్ యాక్ట్రెస్. సో జయమాలిని, వికెట్ కీపర్, ఎవరు లేరు, ఒరియా, ప్యాసింజర్ నేమ్ రిజిస్ట్రేషన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్. సో ఆరు రైట్. వావ్. వావ్. మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఎవరికి? నాకు సార్. నీకు ఇచ్చిందా? ఓకే. సో 1,50,000
నువ్వు హోల్డ్ చేసుకుని నా డబ్బులు దివ్య. కట్టి సో 1.5 lakh నీ అకౌంట్లో సేఫ్గా ఉంది. స్టిల్ యూఆర్ హోల్డింగ్ 4,17,500. గ్రేట్. స్టార్ట్ చేద్దాం. రెడీ సార్. చెప్పు. లక 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 కొంచెం లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1, శృతి హాసన్ తల్లి పేరేమిటి? టైమ్ అవుట్. క్వశ్చన్ నెంబర్ 2, H1N1 అంటే ఏమిటి? సారీ H1 H1N1. H1N1 టైమ్ అవుట్. క్వశ్చన్ నెంబర్ 3, తాజా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ఎన్ని స్థానాలు వచ్చాయి? పాస్. క్వశ్చన్ నెంబర్ 4, అంటార్క్టికా రాజధాని ఏది? టైమ్ అవుట్. క్వశ్చన్ నెంబర్ 5, క్రికెట్ ప్రపంచ కప్ ని భారత జట్టు గెలుచుకున్న సంవత్సరం? టైమ్ అవుట్. క్వశ్చన్ నెంబర్ 6, హేమమాలిని తెలుగులో నటించిన సినిమా ఏది? తెలుసు. ఇయర్ కమాన్. టైమ్ అవుట్. బా ఏమి చెప్పలేదు నువ్వు. శృతి హాసన్ తల్లి పేరు సారిక. H1N1 ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్? తాజా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ఎన్ని స్థానాలు? 144, 144. అంటార్క్టికా ఏది లేదు. there is no capital. There's no cap. ఏదీ లేదు. క్రికెట్ ప్రపంచ కప్ 1983. It was famous World Cup victory for us. కపిల్ దేవ్ కెప్టెన్సీలో. హేమమాలిని తెలుగులో నటించిన సినిమా? గుర్తు రావట్లేదు. అది ఇయర్ 1961 or 63. సినిమాలు పర్ఫెక్ట్గా ఉన్నావులే. బాగానే చెప్పావు. జనరల్ నాలెడ్జ్ కూడా వెరీ గుడ్. సో పాండవ వనవాసం 61లో. సో యూ మిస్డ్ ఆల్ ద 6. ఓ గాడ్. సో 1,50,000 మీ అకౌంట్ లో. మా అకౌంట్లోకి. దివ్య, సంధ్య, ఇప్పుడు నీ అకౌంట్లో 2,52,500. శ్రావణి రెడీయా? Yes, sir. జీకే, ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? ఓకే, రెడీ? Try చేయండి. Ready, sir. చెప్పు. లక లక లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1, దీపికా పదుకొనే తండ్రి ఏ ఆటలో ప్రసిద్ధి? Tennis. క్వశ్చన్ నెంబర్ 2, మోనాలిసా పెయింటింగ్ ప్రస్తుతం ఏ మ్యూజియంలో ఉంది? Lavra. Lavra Museum, France. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ఎడారే లేని ఒకే ఒక్క అరబ్ దేశం? ఎడారే లేని ఒకే ఒక్క అరబ్ దేశం. టైమ్ అవుట్. క్వశ్చన్ నెంబర్ 4, EQ అంటే ఏమిటి? EQ. క్వశ్చన్ నెంబర్ 5, వన్డే క్రికెట్ లో 10,000 రన్స్ చేసిన తొలి క్రికెటర్? Pass. వైల్డ్ గెస్ అయినా చేస్తుంటారు. క్వశ్చన్ నెంబర్ 6, ఇట్స్ ఓకే ఐఎమ్ కేకే. ఈ డైలాగ్ ఏ సినిమాలో ఉంది? It's okay. Pass. నీకు తెలుసా ఏ సినిమా? రాజేంద్ర ప్రసాద్ పెళ్లి పుస్తకం. వన్డే క్రికెట్ లో 10,000 రన్స్ చేసిన తొలి డీకే నాయుడు. క్రికెటర్? డీకే నాయుడు సార్. డీకే నాయుడు. వన్డే క్రికెట్ లో సీకే నాయుడు వన్డే క్రికెట్ Sachin. సచిన్. Sachin. 17th వైల్డ్ గెస్ చేయాలి అలాంటివన్నీ. బికాస్ సచిన్. ఓకే, ఈక్యూ అంటే ఎమోషనల్ కోషంట్. ఇది డేనియల్ గోల్మెన్ అనే సైకాలజిస్ట్ దీన్ని చెప్పారు. ఎడారే లేని ఒకే ఒక అరబ్ దేశం లెబనన్. మోనాలిసా పెయింటింగ్ ప్రస్తుతం ఏ మ్యూజియంలో ఉంది? లావ్రే మ్యూజియం, ఫ్రాన్స్. అండ్ దీపికా పదుకొనే తెలుసు కూడా మిస్ చేసావు తొందరలో. బాల్ బ్యాడ్మింటన్. Badminton. ఓకే, 1, 2, 3, 4, 5 రాంగ్గా చెప్పి 25,000 నీ అకౌంట్లో సేఫ్గా ఉంది. బట్ 1,25,000 మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నేను ఇవ్వను. ఇవ్వవా? ఏమో, దివ్య వస్తుంది, మీరు దివ్య చూసుకోండి. దివ్య ప్లీజ్. శ్రావణి, ఇప్పుడు నీ అకౌంట్లో 2,63,800. సంధ్యా కంటే ఎక్కువే. బ్రదర్ రెడీయా? Yes, ready. లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1, సుష్మితా సేన్ ఐశ్వర్య రాయ్లో ముందు పుట్టింది ఎవరు? ఐశ్వర్య రాయ్. క్వశ్చన్ నెంబర్ 2, అమెరికాలో వ్యక్తి పేరు మీద ఉన్న ఒకే ఒక రాష్ట్రం ఏది? వాషింగ్టన్. రైట్ హ్యాండ్.
క్వశ్చన్ నెంబర్ 3 మన దేశంలో జంతు వైద్యశాలలను మొదటిసారిగా నిర్మించిన చక్రవర్తి ఎవరు? క్వశ్చన్ నెంబర్ 4 జూడో నేర్చుకునే వ్యక్తి ఏ కలర్ బెల్ట్ ధరిస్తాడు? జూడో ఎల్లో. సారీ. క్వశ్చన్ నెంబర్ 5 బందర్ లడ్డులో వాడే పదార్థాలు ఏవి? శనగపిండి, పంచదార, బెల్లం. రైట్, శనగపిండి, బెల్లం. క్వశ్చన్ నెంబర్ 6 మీనాక్షి దేవాలయం నేపథ్యంగా తెలుగులో వచ్చిన సినిమా? అర్జున్. అర్జున్. రైట్ ఆన్సర్. వాషింగ్టన్. అశోకుడు, అశోక్ చక్రవర్తి. సో జూడో నేర్చుకునే వ్యక్తి ఏ కలర్ బెల్ట్ ధరిస్తాడు? వైట్. సో వైట్ బెల్ట్, అక్కడ అశోకుడు. బందర్ లడ్డులో వాడే పదార్థాలు శనగపిండి, బెల్లం. అర్జున్ 1 2 3 4. గుడ్. ₹1,00,000 నువ్వు కాపాడుకుని 50,000 మా అకౌంట్లో. ఇప్పుడు నీ అకౌంట్లో 3,41,000. Still Chaitanya is leading 4,17,500. ఇది బోనస్ రౌండ్, బజర్ రౌండ్, అండ్ ఈ రౌండ్ పేరు కొడితే కొట్టాలి. కొట్టాలిరా. ఇందులో ఏంటంటే నేను 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఇంతకుముందు అన్ని సపరేట్ అడిగాను. ఇప్పుడు నలుగురికి ఒకే ఒక క్వశ్చన్ పేపర్. సో ఆన్సర్ కరెక్ట్గా చెప్తే ఒక క్వశ్చన్కి జవాబు మీరు కరెక్ట్గా చెప్తే ₹20,000 మీరు గెలుచుకోవచ్చు. ఆ ₹20,000 ఎక్కడి నుంచి కొట్టేయచ్చు అంటే పక్క పార్టిసిపెంట్స్ నుంచి కొట్టేయచ్చు. నువ్వు కరెక్ట్గా చెప్పావు అనుకో, వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి కొట్టేయచ్చు. నార్మల్గా ఎవరు హైయెస్ట్గా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కొట్టేస్తారు, టు బీ ఆన్ సేఫర్ సైడ్. అలాగే నీకు తెలుసు అనుకో, ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో తారుమార్లు అవుతాయి ఒక్కోసారి పొజిషన్స్. సో విన్నర్ని మార్చేయచ్చు లిస్ట్లో ఉన్నవాళ్ళు కూడా. సో అందరికీ ఛాన్స్ ఉంది. సో ఇట్స్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ రౌండ్, ద బజర్ రౌండ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలి. కొట్టాలిరా. క్వశ్చన్ నెంబర్ 1 కరెక్ట్గా క్వశ్చన్ విని బజర్ నొక్కండి. ఓకే, మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎన్నిసార్లు గీతోపదేశం చేశాడు? శ్రావణి కరెక్ట్గా చెప్పు. బజర్ నొక్కేసావు, రాంగ్ ఆన్సర్ చెప్పావు అనుకో 20,000 మేము కొట్టేస్తాం. కరెక్ట్ ఆన్సర్ చెప్పావు అనుకో 20,000 నువ్వు చైతన్య నుంచి కొట్టేయచ్చు. ఏంటి సార్ అప్పుడే డిసైడ్ చేస్తారు? అంతేగా, హైయెస్టే కొట్టేస్తారు. ఎన్నిసార్లు? ట్రై చేయి. 2 times. 2 సార్లు రైట్ ఆన్సర్. సింగ్ చేస్తూ. 2 సార్లు, ఒకసారి కురుక్షేత్ర సమయంలో, రెండోది అనుగీత అశ్వమేధిక పర్వంలో. సో 2 సార్లు. ఓకే, ఇప్పుడు 20,000 కొట్టేశావు. శ్రావణి ఎవరి దగ్గర నుంచి? హైయెస్ట్ చైతన్య 2,17,500, కిరణ్ 1,41,000. హైయెస్ట్ దగ్గర నుంచే చైతన్య. బట్ స్టిల్ నువ్వే హైయెస్ట్లో ఉంటావు. ఇక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 నువ్వు కరెక్ట్గా చెప్తే 20,000 చైతన్య శ్రావణికి ఇచ్చేయి. సో శ్రావణి అకౌంట్లో ఇప్పుడు 83,800, చైతన్య అకౌంట్లో 1,97,500. ఓకే, గుడ్. క్వశ్చన్ నెంబర్ 2 అత్యంత వేగంగా పరిగెత్తగల జంతువు ఏది? శ్రావణి. చైతన్య ఆన్సర్ తెలుసా? లేట్ అయ్యావు బజర్ మీద. శ్రావణి వెల్ డన్. ఆన్సర్ చీతా. తెలుగులో? చిరుత. చిరుత. చిరుత ఇస్ ద ఫాస్టెస్ట్, తెలుసు కదా, గంటకి 70 మైళ్ళు. ఇట్ కెన్ రన్ 70 miles కదా. గుడ్ ఆన్సర్. మళ్ళీ 20,000 కొట్టిస్తావు. ఎవరి దగ్గర నుంచి? ఏమన్నా చేస్తావేమో. కిరణ్ 141, చైతన్య స్టిల్ 197,500. Kiran. It should be equal, right? One there, one here. ఇదేదో బాగుంది సార్, ఇచ్చారు. ఇదేదో చాలా బాగుంది. తీసుకో. ఆలోచించుకో. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు నువ్వు
I'll take from him. కిరణ్ నుంచి. కిరణ్ 20,000 నీ అకౌంట్ లో నుంచి. ఎవరి దగ్గర నుంచి అని నా దగ్గరికి వచ్చేది కదా సార్. సో 1,03,800 అండ్ కిరణ్ 1,21,000. బట్ స్టిల్ ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. గెట్ రెడీ. చైతన్య డల్ అవ్వద్దు. ఓకే. కలెక్షన్ కింగ్ ఎవరు? కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అసలు పేరేమిటి? సంధ్య ఏంటది? మంచు భక్తవత్సల నాయుడు. రైట్ ఆన్సర్. మంచు భక్తవత్సలం నాయుడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఎస్. ఆయన భక్త అని కూడా పిలిచేవారు. అవును సార్, తెలుసు. నాకు బాగా, నేను అన్నయ్య అని పిలుస్తాను. మా అమ్మగారికి చాలా ఇష్టమైన మోహన్ బాబు. గుడ్. సో చైతన్య దగ్గర నుంచి. చైతన్య. అవునా? చైతన్య అందరూ నిన్నే టార్గెట్ చేశారు. 20,000 సంధ్యాకి. సో సంధ్య 72,500, శ్రావణి 1,03,800, బట్ కిరణ్ 121, చైతన్య 1,77,500. స్టిల్ యూఆర్ లీడింగ్. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అలర్ట్ గా ఉండు. రెడీ కిరణ్, నీకు ఛాన్స్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 4. అగ్నిదేవుని భార్య పేరు ఏమిటి? స్వాహాదేవి. 20,000 అతని అకౌంట్ లో నుంచి స్వాహ. రైట్ సార్. రైట్ ఆన్సర్. మళ్ళీ నాకు ఎక్కడి నుంచి? చైతన్య. స్టిల్ చైతన్య. చైతన్యనే. చైతన్య 1,57,000. మళ్ళీ 20,000. 1,57,000. సంధ్య 92,500, చైతన్య 1,57,500. ఆహా. లీడింగ్ లాస్ట్ క్వశ్చన్. లీడింగ్ ఉన్నానా సార్? లీడింగ్ ఉన్నానా? లీడింగ్ లో ఉన్నావు. సేఫా? ఇప్పుడు కిరణ్ చెప్పేస్తే కిరణ్ 141కి వస్తాడు. 20,000 తీసుకోవచ్చు. కిరణ్ నీ దగ్గర నుంచి 20 కొట్టేశాడు అనుకో, నువ్వు 137కి వస్తావు. కిరణ్ 141కి వెళ్ళి కిరణ్ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కిరణ్ అండ్ చైతన్య ద లాస్ట్ బాల్. కిరణ్ చెప్పేస్తే కిరణ్ గెలిచినట్టు, నీ దగ్గర నుంచి కొట్టేస్తే. నువ్వు చెప్తే నువ్వే గెలుస్తావు. బట్ వీళ్ళల్లో ఎవరు చెప్పి నీ దగ్గర నుంచి లాక్కుంటే నువ్వే. 20,000 అయిపోతుంది కాబట్టి 137. కిరణ్ నువ్వు చెప్తేనే మజా. రెడీ? క్వశ్చన్ నెంబర్ 5. జీవిత కాలంలో నిద్రంటూ పోని జీవులు ఏవి? గుడ్లగూబ. ఈగల్. నీకు తెలుసా ఆన్సరు? Bats. Bats or owls? Bats. Bats or owls? One of them. రాంగ్ ఆన్సర్. బట్ అయినా సేఫ్ అయిపోయావు నువ్వు బజర్ నొక్కి. 20,000 నీ అకౌంట్లో నుంచి మేము కొట్టేస్తున్నాం. మా అకౌంట్లోకి 20,000 వచ్చేస్తున్నాయి. దివ్య 20,000 తీసుకో. ఆన్సర్ ఈస్ చీమలు. ది అల్టిమేట్ విన్నర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఈస్ చైతన్య. ఇక్కడికి వచ్చి ఆడితేనే థ్రిల్ అట. మరి మీరు SMS చేయండి, రండి ఆడండి. We will wow మంచి కిక్కిచ్చే గేమ్ షో. Until next episode, శుభరాత్రి, గుడ్ నైట్.